ఇప్పుడు ఏదైనా సినిమాకి హైప్ ఇవ్వాలి అంటే అందులో ఉన్న క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు కానీ అందులో యాక్ట్ చేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పడం మొత్తం సినిమా డబ్బింగ్ కంప్లీట్ అని చాలామంది పోస్టులు పెడుతూ ఉంటారు. కానీ నేను మార్నింగ్ ఈ పోస్ట్ చూసినప్పుడు మాత్రం నాకు ఫ్యూజులు అవుట్ అయినాయి. ఆయన పెట్టిన విధానానికి గేమ్ చేంజర్ పైన ఆయన హైప్ ఇట్లా లేపేశారు మొత్తం. అసలు ఈ పోస్ట్కి సంబంధించి మీరు ఏమంటారు? సూర్య పెట్టిన అదే ఎస్జే సూర్య గారు ఆల్రెడీ ఒక 2 days పాటు డబ్బింగ్ చేశారంట, 3 days పాటు ఈ సినిమాకి సంబంధించి. అయితే పోస్టర్ అంతా కంప్లీట్ అవ్వలేదు కానీ చేసిన కొంతవరకు డబ్బింగ్ గురించి ఆయన చాలా ఎగ్జైటెడ్గా ఒక పోస్ట్ అయితే పెట్టారు. ఈ సినిమా డబ్బింగ్ చేశాను, అసలు మొత్తం కూడా మొత్తం పోతారు అంత ఆ విధంగా వచ్చింది సీన్, ప్రతి సీన్ కూడా నేను చేసినంత మటుకు. సో ఖచ్చితంగా ఒక హై అయితే ఇచ్చారనమాట. మళ్ళీ అందులోనూ గెట్ రెడీ ఫర్ ర్యాంపింగ్ సంక్రాంతి అని పెట్టారు. అందులోనే రామ్ చరణ్ గారు రామ్ ఉంది, అలాగే సంక్రాంతిలో శంకర్ గారి పేరు కూడా మెన్షన్ చేశారు. అంటే వాళ్ళిద్దరు కాంబినేషన్ ఎంత పవర్ఫుల్గా ఉండబోతుంది ఇక్కడ ఆ ఒక్క పదంతో డీటెయిలింగ్ ఇచ్చారనమాట. సో ఖచ్చితంగా ఒక మైండ్ బ్లోయింగ్ సినిమా అయితే రాబోతుంది. సో ఎస్జే సూర్య గారికి కూడా ఆయన క్యారెక్టర్ బాగుంటే ఖచ్చితంగా ముందు నుంచి ఆయన ఎగ్జైట్ అవుతారు. అంతకుముందు సరిపోతా శనివారం కానీ మానాడులో సినిమాలో కానీ ప్రతి దానికి ముందే ఎగ్జైట్ అయ్యారు ఆయన. ఈసారి ఒక డబుల్దా ఎగ్జైట్ అవుతున్నారు. ఎందుకంటే మన సాంగ్ లాంచ్ ఈవెంట్లో చూసి ఆయన ఎగ్జైట్మెంట్ ప్రతి చోట కూడా ఎక్కడైతే బయట కనబడుతున్నారో మన టీజర్ ఈవెంట్లో కూడా ఫుల్ ఎగ్జైట్ అవుతా, ఇప్పుడు కూడా డబ్బింగ్ చెప్పినా కూడా అంటే కంప్లీట్ త్రూ ద మూవీ ఈయన ఎగ్జైట్ అవుతున్నారంటే ఈయన ఒక డైరెక్టర్, ఈయనకు తెలియదా? ఎందుకంటే సినిమాలు తీశాడు, ఒక యాక్టర్ గాను ఈయనకి పాపులర్ అయ్యాడు. ఖచ్చితంగా ఆ సినిమా మీద అవగాహన ఉంటుంది, ఖచ్చితంగా అవుట్పుట్ బాగా రాబట్టి ఇంత ఎగ్జైట్ అవుతున్నారు ఆయన. ఓకే, అంటే ఆయన యాక్చువల్లీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా హీరోగా ఎన్నో చేశారు. బట్ ఏదానికి ఆయన డైరెక్టర్గా స్టార్ట్ చేశారు ఆయన జర్నీ. నిజం చెప్పాలంటే స్పైడర్ మూవీలో ఆయన చేసిన యాక్టింగ్కి చాలా మంది ఫిదా అయిపోయారు. దాని తర్వాత కంటిన్యూస్గా నెగిటివ్ షేడ్ రోల్సే వస్తున్నాయి. మన సరిపోదా శనివారంలో చాలా నెగిటివ్ క్యారెక్టర్, ఇప్పుడు కూడా ఇందులో ఫుల్ నెగిటివ్ క్యారెక్టర్ ఉండబోతుంది. హీరోని డామినేట్ చేసే విధంగా ఈయన క్యారెక్టర్ ఉండబోతుంది అంటున్నారు. సో మీరేమంటారు? అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఒక హీరో గట్టిగా ఉన్నప్పుడు అవతల విలన్ కూడా గట్టిగా ఉండాలి. సో ఈయనకున్న ఇప్పుడు ఈయన చూపించే హావభావాలు ఖచ్చితంగా హీరోకి ఆపోజిట్లో గట్టిగా కనపడతాడు ఈయన. సో అందుకని చెప్పి డైరెక్టర్స్ ఈయన చూజ్ చేసుకుంటున్నారు. సో ఈయన ఇంట్రెస్ట్ లేదు అంటే ఖచ్చితంగా ఆయన చేయరు. సో ఇంట్రెస్ట్ వచ్చేలాగా అలాంటి క్యారెక్టర్ రాసుకొస్తున్నారు కాబట్టి ఆయన కూడా ఒప్పుకొని చేస్తున్నారు. మళ్ళీ ఈయన అంత డబ్బింగ్ తర్వాత కూడా దిమ్మ తిరిగి బొమ్మ కనపడిందంటే అంటే ఈయన కూడా అంత ఫీల్ అయ్యారంటే ఖచ్చితంగా ఆ సినిమాలో అంత డెప్త్ ఉంది, అంత విషయం ఉంది. సో మరి శంకర్ గారితో పనిచేయాలని అందరికీ ఉంటుంది. ఈయన కూడా అదే మాట అన్నారు, శంకర్ గారితో చేయాలని ఎప్పుడు అనుకునేవాడిని, ఇలా కుదిరింది అని చెప్పి. సో ఖచ్చితంగా ఈయన క్యారెక్టర్కి మటుకు ఈయన 100% జస్టిస్ చేస్తారు. సో మరి ఈయన ఎగ్జైట్మెంట్ చూస్తుంటే సినిమా పైన ఇంకా హైప్ పెరుగుతుందే తప్ప తగ్గట్లేదు ఎక్కడ. సో ఓవరాల్గా ఇంకొక 49 daysలో మనకైతే సినిమా మన అందరి ముందుకు వచ్చేస్తుంది. సో ఇట్లా అయినా నెక్స్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఏమైనా పెడితే ఇంకా ఎక్స్పెక్టేషన్స్ పెరిగే అవకాశాలు కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి. సో చూద్దాం ఎట్లా ఉంటుంది ఏంటి అనేది.